నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని వెల్లడించిన ఇన్ఛార్జ్ మానే శ్రీనివాస్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం. రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాక్ ఎన్నికలు ఓటు విలువ తెలిపేందుకేనని వెల్లడించిన ఉపాధ్యాయులు. మాగంటి సునీతమ్మపై కాంగ్రెస్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన టీఆర్ఎస్ నేతలు. తంగలపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక. పాలక వర్గాన్ని సత్కరించిన క్లబ్ సభ్యులు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్ జిల్లా ఎన్నికల విభాగం ఇన్ఛార్జ్ కర్ణాటక ఎమ్మెల్యే మన్ని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ ప్రజల మన్ననలు పొందారని, అంతేకాకుండా యువకులు చైతన్యం కల్పించారని ఎన్నికల ఇన్ఛార్జి మన్ని శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు ఆయా జిల్లాల్లో ఆసక్తి గల అధ్యక్షుల ఎన్నికకు తెలంగాణ నుండి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల ప్రజల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17న ఆశావహుల తుది జాబితాను అధిష్టానానికి పంపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వెలుమల స్వరూప, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయాలని దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైతే బాగుంటుందనేటువంటి సూచనలు, సలహాలు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నాయకత్వంతో, కార్యకర్తలతోటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లాకు సంబంధించిన అనుబంధ సంఘాల అధ్యక్షులు, పిసిసి మెంబర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బాధ్యులు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారితోటి మమేకమై రాబో రోజుల్లో ఈ పదవికి అర్హులైనటువంటి వారు ఎవరైతే బాగుంటుందనే సూచనను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పీసీ ద్వారా ఇవ్వడానికి పెద్దలు మన్నే శ్రీనివాస్ గారు కర్ణాటకలో శాసనసభ్యుడిగా, ప్రస్తుతం మన తెలంగాణలో ఈ అన్ని జిల్లాలకు కూడా బాధ్యులు వచ్చినటువంటి దానిలో వారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులుగా వారు రావడం జరిగింది. మీకు షెడ్యూల్ను మొన్నటి రోజే విడుదల చేయడం జరిగింది, వారికి సంబంధించిన షెడ్యూల్. ఈరోజు మొట్టమొదలు ఈ జిల్లా కేంద్రంలో వారు ప్రెస్ మీట్ ద్వారా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గవర్నర్ మల్లికార్జున్ ఖార్గే గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన, కేసీ వేణుగోపాల్ గారి సూచనలు, అదే తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పార్టీని ముందుకు తీసుకొని పోయే క్రమంలో వారు తీసుకెళ్ళినటువంటి అంశాలను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడంతో పాటు ఈరోజు 11 గంటల నుంచి 2 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు, కార్యకర్తలు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో వారు ముఖాముఖి ఈరోజు మల్లికార్జున ఫంక్షన్ హాల్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. లంచ్ తదుపరి 3 నుంచి 6 గంటల వరకు వేముల నియోజకవర్గం సంబంధించినటువంటి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వారు ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి చొప్పదండికి సంబంధించినటువంటి బోయినపల్లి మిత్రులు చొప్పదండికి, ఇల్లంతకుంట సంబంధించినటువంటి మిత్రులు కరీంనగర్కు వెళ్ళాలని చెప్పి మొన్నటి రోజు అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా వారే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అక్కడికి వచ్చి కూడా సిరిసిల్లకు సంబంధించి అభిప్రాయం చెప్పి తీసుకుందామని చెప్పి వారు అనడం జరిగింది. నిన్న కొందరు వెళ్ళి అక్కడ చొప్పదండిలో కరీంనగర్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ బోయినపల్లి ఇల్లంతకుంట వాళ్ళు కూడా వచ్చి ఈరోజు సిరిసిల్ల అదేవిధంగా వేములలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా వారి అభిప్రాయం చెప్పి తీసుకోవడానికి కోసం అన్న శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా 11వ తేదీన ఎవరైతే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పోటీ చేయాలని చెప్పని దరఖాస్తులు స్వీకరణ కోసం వచ్చిండ్రో వాటిని తీసుకున్న తదుపరి 11వ తేదీన 17 ఉదయం 10 గంటలకు మళ్ళీ జిల్లా కేంద్రంలోకి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు వారు ఇక్కడే ఈ జిల్లా కేంద్రంలో ఉండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, మన ప్రాంతాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులతో కూడా వారు సంప్రదింపులు జరిపి ఎవరైతే బాగుంటుందని చెప్పి సూచనలు తీసుకున్న తదుపరి వారి యొక్క రిపోర్టును పంపడం జరుగుతుందనేటువంటి షెడ్యూల్ మరి మాకు వారు ఇచ్చారు. కాబట్టి దాన్ని నేను ముందుగా మీకు పరిచయం వేదికగా పరిచయ కార్యక్రమం మీకు తెలియజేస్తూ ఇప్పుడు మరి పెద్దలు మన్నే శ్రీనివాస్ గౌరవ శాసనసభ్యులు కర్ణాటక ఇన్ఛార్జ్ ఈరోజు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన వారిని మాట్లాడవలసింది కోరుతాం. राजन्ना सिरसिला के जिला अध्यक्ष और सब नेतागण एंड माय डियर मीडिया फ्रेंड्स, देश में कांग्रेस कार्यकर्ताओं में एक नई उत्साह और उम्मीद ले आई है। कांग्रेस पार्टी जो जिला अध्यक्ष पहले बनाए जाते थे वो रीजनल लीडर्स या स्टेट लीडर्स के सिफारिश पे बनाए जाते थे। आज कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे साहब, देश के वरिष्ठ नेता श्री राहुल गांधी साहब, एआईसीसी के ऑर्गेनाइजिंग सेक्रेटरी श्री वेणुगोपाल साहब का निर्देशन से कार्यकर्ता की आवाज सुननी चाहिए। कार्यकर्ता के दिल में जो नाम है कि भाई ये नेता हमारा जिले में नेतृत्व करेगा, इसके साथ संगठन ग्रासरूट लेवल से बनेगा, ये ऐसी आवाज को सुन के पूरे देश में जिला अध्यक्ष का नियुक्ति होना चाहिए। ये मूल उद्देश्य हमारे संगठन सृजन अभियान का है। जो संगठन आज तक सिंबॉलिक लीडरशिप पे चला है उसको फंक्शनल कमिटेड लीडरशिप की ओर ले जाना इस अभियान का मकसद है। सब लोगों को साथ में लेके चलने का ये अभियान का जो प्रयास चल रहा है, डिसेंट्रलाइज्ड लीडरशिप को स्ट्रेंथन करना चाहिए। खास करके ओबीसी, माइनॉरिटीज, एससी, एसटी, महिला, यूथ, इस वर्ग से जिला का नेतृत्व ले, कांग्रेस को एक नई लीडरशिप दे, संगठन में बदलाव लाए। ये प्रयास इस संगठन के दरमियान आज पूरे देश में शुरू हुआ है। दक्षिण भारत में आज तेलंगाना से ये प्रयास शुरू है। मेरे जैसे कांग्रेस कार्यकर्ताओं को
तेलंगाना में ऑब्जर्वर्स बना के भेजा है। राजन्ना सिरसिला जिला में बैठ के कार्यकर्ताओं का सुनिए, नेताओं का सुनिए, किस तरह कांग्रेस का संगठन वहाँ चल रहा है और आगे कैसे इसको एक नई दिशा पे ले जाना है, ये मेन मुद्दा हमारा है। जिलाध्यक्ष के नियुक्ति के बाद में एक नया पॉलिटिकल अफेयर्स कमेटी जिला लेवल पे बनाया जाएगा। आज तक पॉलिटिकल अफेयर्स कमेटी या तो स्टेट लेवल में रहता है, नहीं तो नेशनल लेवल में रहता है, लेकिन एक कंबाइंड थिंकिंग आना चाहिए। सारे अनुभव, पॉलिटिकल एक्सपर्ट्स और जितने भी अपने लीडरशिप रख के संगठन में है, वैसे लोगों को लेके पॉलिटिकल अफेयर्स कमेटी बनाना भी आगे चल के संगठन के विचार है। और ये सिर्फ एक मामूली एक्सरसाइज नहीं है। पूरे देश में राहुल गांधी जी के नेतृत्व में जो भारत जोड़ो यात्रा बहुत ही बड़े पैमाने से सफल हुआ है, वहाँ जो नए नए विचार लोगों से उनको सुनना पड़ा, वो सबको इंक्लूड करके आज संगठन सृजन अभियान का एक बहुत बड़ा कदम संगठन की ओर चल रहा है। जिलाध्यक्ष के नियुक्त के बाद में इसको डाउन लेवल में ब्लॉक, बूथ, मंडल कमिटीज में भी ऐसे ही संगठन सृजन अभियान के दौर वहाँ पे भी अच्छे अच्छे लीडरशिप को ढूंढ के उनको मेन स्ट्रीम में लाने की जिम्मेदारी भी संगठन सृजन अभियान करेगी। मैं मीडिया से अपील करता हूँ कि आप इस बात को बड़े पैमाने में प्रचार दें, ताकि मामूली से मामूली कार्यकर्ता भी आके अपने विचार पार्टी के लीडरशिप के नज़र में लाने के लिए उसको भी एक मौका मिले। मैं पूरे कार्यकर्ताओं का, नेताओं का सहकार भी चाहता हूँ कि खोल के दिल से आप सब अपना बयान करें। आने वाले दिनों में संगठन सृजन अभियान बहुत बड़े पैमाने पे बदलाव संगठन में लाएगा। जो काबिल है, जो काम करना चाहता है, ऐसे व्यक्ति को मौका मिलेगा। इस संगठन రైతుల పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం పల్లమక్తలో ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం హరిత హాజరై ప్రారంభించారు. రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీపై 200 యూనిట్ల గేదెలను రైతులకు ఇటీవల పంపిణీ చేశామని గుర్తు చేశారు. పశు సంపదను కాపాడితే రైతుకెంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు పశువులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మధ్య మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు పాడి పరిశ్రమ కింద ఉపాధి కల్పించేందుకు ఇటీవల ఆ శాఖ మంత్రిని కలిశామని వివరించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విప్ తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని విప్ తెలిపారు. సాగుకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేసి కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకు సాగునీరు అందించి పంటలను కాపాడమని గుర్తు చేశారు. ఈ ఏడాది రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ ఉంచామని, వచ్చే ఏడాది 3 టీఎంసీల నీటిని నిల్వ పెట్టనున్నామని పేర్కొన్నారు. కాలువలు పూర్తి చేసి కోనరావుపేట మండలంలోని దాదాపు 10 గ్రామాలకు సాగునీటిని అందించామని గుర్తు చేశారు. మల్కపేటకు 12 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు.
రుద్రంగి కలికోట సూరమ్మ చెరువుకు 75 కోట్లు మంజూరు చేయగా పనులు వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయని విప్ వెల్లడించారు. నగరానికి రోడ్డు వేయించామని పల్లిమక్తలో 1,50,00,000తో రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఎం హరిత పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటుగా రైతులు అనుబంధంగా పశువులను పెంచుకోవడంతో ఆర్థికంగా మేలు చేకూరుతుందని, ప్రభుత్వ పరంగా అర్హులైన రైతులకు పశువులు, కోళ్లు, ఇతర జీవాలను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. గాలికుంట వ్యాధి నివారణ లక్ష్యంగా ప్రభుత్వం టీకాలు పంపిణీ చేస్తుందని వెల్లడించారు. పశువుల పెంపకందారులు తమ గ్రామాల్లో పశు వైద్యాధికారులు నిర్వహించే శిబిరాలకు జీవాలను తీసుకెళ్లి టీకాలు వేయించాలని సూచించారు. పశువులుండే పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, దీంతో అవి ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. పశువుల పెంపకందారులు ఏటా అందజేసే టీకాలను జీవాలకు వేయించాలని సూచించారు. ఉచిత గాలికుంట వ్యాధికి టీకాల కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కోనరావుపేట మండలంలో ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ విప్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఎస్టీ చైర్మన్, ఫ్యాక్స్ చైర్మన్ అండ్ ఇతర డైరెక్టర్లు, ప్రజలు అందరికీ, అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. పశువుల గురించి వ్యవసాయం చేసే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అధికారుల కంటే ఎక్కువ రైతులకు అవగాహన ఉంటుంది. అంటే కేవలము మనము మీ తాతల నుంచి కూడా చూసినట్టయితే కేవలం వ్యవసాయంతో పాటు అనుబంధంగా వ్యవసాయం మీద ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచుకోవడం, అది వ్యవసాయానికి పనికొస్తుంది, అదేవిధంగా పాడికి కూడా పనికొస్తుంది. ఆ రకంగా మన సాంప్రదాయంలో భాగంగా ప్రతి రైతు దగ్గర కూడా పశువుల పెంపకం అనేది జరిగేది. బట్ ఇది ఇప్పుడు రాను రాను కొంత తగ్గుతోంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు, టెక్నాలజీ పెరిగినా కొద్దీ వాటికి వచ్చేటువంటి వ్యాధులు అవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కొంత పరిశుభ్రత అనేటువంటిది కూడా ముఖ్యం. అంటే ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు, పశువుల కొట్టాలు కావచ్చు, మీకు పొలాల దగ్గర కానీ ఖాళీ స్థలాలు ఉంటే పశువుల కొట్టాలు శాంక్షన్ చేయడం అనేది కూడా ప్రభుత్వం తరఫున ఉంది. ఈ మండలంలో కానీ జిల్లాలో నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎంత చేశారు అనేది ఖచ్చితంగా నంబర్ తెలియదు. బట్ పరిశుభ్ర వాతావరణంలో ఉంటే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. మనకెట్లయితే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుందో పశువులకు కూడా అంతే ఉంటుంది. మరి వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి పశువుల యొక్క ప్రాధాన్యత, అనుబంధ రంగాల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది కూడా రైతును ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం టీకాల కార్యక్రమం కాబట్టి టీకాలు వేయడం అధికారుల వైపు నుంచి అందరూ వేస్తారు. బట్ వాటిని పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడము, దాని పరంగా వచ్చేటువంటి ఏవైతే ప్రతిఫలం ఉంటుందో దాని వల్ల రైతులు అభివృద్ధి చెందేటువంటి దాని గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అంటే మేము ప్రభుత్వ అధికారులుగా మాట్లాడతాం కాబట్టి ప్రతి రైతుకు అంటే అర్హత ఉన్నటువంటి వారికి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ మీద పశువుల పంపిణీ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇదంతా ఎందుకు అంటే రైతు కేవలం పంట, ఆరుగాలం పండించినటువంటి పంట మీద ఆధారపడకుండా అనుబంధంగా కూడా పశువులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, మిగిలినవి అంటే వాళ్ళకున్న స్థలాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇవి చేపట్టినట్టయితే, పెంపకాన్ని కూడా చేపట్టినట్టయితే ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి మరింత చేదోడు వాదుడుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాలని కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్టయితే, అధికారులు చెప్తూ ఉంటారు బట్ చాలా సార్లు ఏమవుతుందంటే మనకు అవసరం వచ్చినప్పుడు మనం అధికారుల దగ్గరికి వెళ్తాము. కానీ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టినప్పుడు ప్రతి దానికి ఒక టైం లైన్స్ ఉంటాయి. ఆ దాంట్లో కనుక మీకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తారు. అండ్ కొంతమంది అధికారులతో పాటు గ్రామ స్థాయి పెద్దలు ఉంటారు, లీడర్లు ఉంటారు. ప్రజలకు అవగాహన కల్పించినట్టయితే ప్రభుత్వ పథకాలని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. సో ఈ సందర్భంగా నేను అందరినీ, మీ మండల ప్రజల్ని, పల్లి మట్ట గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోండి. ఆర్థికంగా అంటే ఇవన్నీ కూడా మీకోసము ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాలు. ఇది ఒక్కటే కాదు, టీకాల కార్యక్రమం ఒకటే కాదు, ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ
అర్హులకు అందజేయడమేటువంటి అధికారుల లక్ష్యమై ఉంటుంది. కాబట్టి మీరు పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలనేటువంటి ఈ సందర్భంగా నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఇతర పెద్దలు మాట్లాడిన సందర్భంలో రైతును రాజు చేయాలనేటువంటి సంకల్పంతోటి ప్రభుత్వాలు ముందుకు వచ్చేటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితులలో వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పరిశ్రమను, కోళ్ల పెంపకాన్ని, మేకల పెంపకాన్ని తదితర అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పని ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ మధ్యలో కూడా పోసి జిల్లాలో 200 పైచిలకు యూనిట్లను కూడా డైరీ యూనిట్లను కూడా మనం సబ్సిడీ మీద పంపిణీ రైతులు గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. పశు సంపదను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా అనేక మంది రైతులు అనేక సందర్భాలు అనుకున్నప్పటికీ గతంలో పొద్దులు లేస్తేనే ఏ గ్రామంలో బర్ల మంద పోయేది, సాయంత్రం బర్ల మంద వచ్చేది. కానీ ఈ మధ్యలో డైరీలకే పరిమితం అయిపోయి అనేక మంది రైతులు కూడా పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చి చాయ్ తాగే సంస్కృతికి పోయిన సందర్భంలో అంటే మన గ్రామంలో న్యాచురల్ గా దొరికేటువంటి కూడా దొరికిన సందర్భం. ఈరోజు మనం పంట పండిస్తున్నాం, పంటను అమ్ముతున్నాం, బయట నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే పరిస్థితులు పోయిన పరిస్థితులు. అంటే గతంలో వ్యవసాయం చేసే రైతు తమ కోసం కొంత పంటను పండించుకునే ఇంట్లో ఉంచుకునే పరిస్థితి ఉంది. అంటే అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి క్రమంలో ముందుకు పోయినప్పుడు మరి ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం అంతా కూడా మళ్ళీ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఇప్పుడు మళ్ళీ గ్రామాలలో 20 గుంటలు ఆపేసి కూడా అందరూ కూడా ఈ ఆవులు బర్రెలు కొనుక్కొని ఓవైపు ఉపాధి, మరికొందరికి ఉపాధి చూపించే కార్యక్రమంతో పాటు మనకు ప్రతినిత్యం గ్రామాల్లో అవసరమైనటువంటి అందుబాటులో తీసుకురావాలని చెప్పండి రైతులు అక్కడక్కడ చేస్తున్నట్టు దానికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంది. మొన్ననే నేను జేడీ గారితో మాట్లాడేది, కలెక్టర్ గారు వచ్చే ముందు ముంపు గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఉపాధి లేక ఇబ్బందులు ఉన్నారు, అక్కడ స్పెషల్ మనం దృష్టి పెట్టినట్టయితే అక్కడ వీళ్ళంతా ఎక్కువగా ఈ పాడి పరిశ్రమ వైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా టైలరింగ్ వైపు మళ్లింపు చేయడం జరిగింది. అనేక మందికి మన సిరిసిల్లాలో ఉన్నటువంటి వారికి అక్కడి పరిశ్రమకు పంపేటువంటి సందర్భం ఉంది. పాడి పరిశ్రమ కూడా పెంపొందించేందుకు ప్రభుత్వం ద్వారా పెద్దలు శ్రీహరి గారు పశుసంవర్ధక శాఖ మార్చి రైతులతో స్పెషల్ గా కొన్ని యూనిట్ తీసుకెళ్తామని చెప్పని నేను రవీంద్ర రెడ్డి గారు కూడా అనుకోవడం జరిగింది. అంటే ఫలానా నేమ్ మీద తీసుకుని వస్తే వాళ్ళు తీసుకోకపోతే ఎలా అని చెప్పి స్పెషల్ గా కొన్ని యూనిట్లే మనం ఈ జిల్లా గలాటి చేసుకుని వచ్చినట్టయితే ఎక్కడైతే ఉత్సాహంగా రైతు ముందుకు వస్తుందో వాళ్ళందరికీ సబ్సిడీ మీద వీటిని ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా పాడి పరిశ్రమ వైపు వచ్చిన వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది, ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా మీతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రధానంగా రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగా గుర్తు, రాజశేఖర్ గారు కూడా అప్పుడు నేను నాకు రాజకీయ గురువుగా వారిని అనేక సందర్భాల్లో మీకు కూడా తెలిసిన సందర్భంలో మన ప్రాంతానికి 4-5 సార్లు తీసుకుని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మల్యాలకు వచ్చి సభ పెట్టినప్పుడు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి 1737 కోట్ల రూపాయలతోని మనకు ఆనాడు 2006లో నిధులు తీసుకున్న సందర్భంలో మన కాలువ దోపుడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. 2009 వారు మరణించడం, నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఒకవేళ జరిగి ఉండకపోతే ఎప్పుడో మన ప్రాంతానికి గోదావరి జిల్లా తీసుకొచ్చుకున్న అనేక సార్లు అనుకున్నాం. మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇది మీ అందరి దయ వల్ల ఈసారి మనం గెలిచి ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి దానికి నిధులు తీసుకొని రావడం, మళ్ళీ కాలువల పనులు ప్రారంభం చేసుకోవడం చూసి ఈ మధ్యలో మలక్పేట ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనం రూపొందించుకున్నటువంటి పూర్తి కావడం, దాన్ని మనం గత సంవత్సరం 1 TMC నింపుకోండి, ఈసారి 2 TMC నింపుకోండి. గతంలో నీళ్లన్నింటి కూడా ఉదాగా ఉంచుకొని వాళ్ళు పట్టించుకోకపోతే మనం వచ్చి రైతులతో మాట్లాడి కాలువలు కూడా మనం పూర్తి చేసుకుని నీళ్ళని శుద్ధాలకు వేయడం, ఇంచుమించు 10 గ్రామాలకు వేయడం. మలక్పేట ప్రాజెక్టు నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఎల్లారెడ్డి మండలంలోని అనేక గ్రామాల 5 నుంచి 6 వేల ఎకరాల పంటలు ఎండిపోయే క్రమంలో మనం నీళ్లు ఇస్తున్న పోయిన వేసవకాలం.
ఇక్కడికి కూడా నీళ్లు ఇచ్చుకుంది. పల్లి మక్కలు కూడా నాగారం నుంచి నీరు రావాలంటే కూడా అధికారులు పంపడం జరిగింది. అధికారులను చూస్తా ఉన్నాం. ఎక్కడైతే రైతుకు నష్టపరిహారం రాలేదో రైతుకు నష్టపరిహారం ఇచ్చి మరి ఆ కాలువలు తీసుకుని పోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రైతుకు ఉపయోగపడేటువంటి సాగునీరు కూడా అందించడం కోసం మన నియోజకవర్గంలో హెచ్పి 95,000 ఎకరాలకు సాగునీరు కార్యక్రమం జరుగుతూ ఉంది. కలిగోట సూర ప్రాజెక్టు గురించి కూడా మీకు తెలుసు. అది ఈ నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా దాని ఫలాలన్నీ కింది జగిత్యాల జిల్లాలో మన నియోజకవర్గం 3 మండలాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు యొక్క మద్దతు నిర్వహణ పూర్తయింది. చెరువు పని కూడా జరుగుతూ ఉంది. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి కలిసినప్పుడు దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు కూడా విడుదల చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఈ చెరువు కింద మనకు 5 కోట్లు మన రుద్రంగి మండలానికి సంబంధించిన రైతులకు సంబంధించి 5 కోట్ల రూపాయల నిధులు వచ్చి ఉన్నాయి. నష్టపరిహారం సంబంధించి వాటికి కూడా నిధులు మనం నవంబర్ ఆ ప్రాంతంలో వచ్చింది. రైతులందరూ కూడా చూస్తున్నారు కాబట్టి వీలైతే వాటిని కూడా మనం రైతాంగానికి ఇచ్చుకున్నట్టయితే రైతులకు నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ప్రాంతం నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ముంపు గ్రామాలకు సంబంధించి కూడా అనేక సమస్యలని ఆ సమస్యలపైన కూడా మీరు దృష్టి సారించాలని మొన్నే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈరోజు మాక్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయించి పౌరశాస్త్ర అధ్యాపకుడు చంద్రమౌళి రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే విద్యార్థులకు ఓటు విలువ తెలియజేస్తూ భవిష్యత్తులో వారిని మంచి ఓటర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపల్ విజయ రఘునందన్ తెలిపారు. ఈ ఎన్నికలు విద్యార్థులలో ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని మరియు వారి వ్యక్తిగత క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఏజెంట్లు వంటి అన్ని నియమావళి పాటిస్తూ కళాశాలలో ఎన్నికలు జరిగాయి. ఇందులో కాలేజ్ ప్రెసిడెంట్, హెడ్ బాయ్, హెడ్ గర్ల్ 3 పోస్టులకు ఎన్నికలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ ఎన్నికల నిర్వహణ పరిశీలించారు. ఎన్నికలలో కాలేజ్ ప్రెసిడెంట్ గా జి భావన, హెడ్ గర్లుగా ఎన్ అక్షయ మరియు హెడ్ బాయ్ గా ఏ సిద్ధార్థ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ కేదారేశ్వర, వెంకటేశం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద్, ఆంజనేయులు, చంద్రశేఖర్, కనకయ్య, రాజయ్య, సరోజన, శ్రీనివాస్, ఎస్ఆర్ రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, మమత పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా కాలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సిసిలా జూనియర్ కాలేజ్ సిసిలా. సో ఈరోజు మా కాలేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ ఎలక్షన్స్లో నేను ప్రెసిడెంట్గా నిలబడ్డా. నా పేరు భావన. నేను ఎంపీసీ 2nd ఇయర్. సో గర్ల్స్ నుంచి ఈసారి నేను ప్రెసిడెంట్గా నిలబడ్డా. సో ప్రతిసారి బాయ్స్ అనేవాళ్ళు ఉంటారు, ఏ దాంట్లో అయినా బాయ్స్ అనే ఉంటారు. కానీ ఈసారి మేము చేంజ్ చేయాలనుకుంటున్నాం. మా కాలేజ్ తరఫున నుంచి ఇక్కడి నుంచి చాలా ఇస్తే అన్నిట్లలో చాలా ఉంటుందని గర్ల్స్ని కూడా ముందుకు నడిపేయాలని ఈసారి గర్ల్స్ కూడా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాం. సో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తా అని అందరికీ ప్రామిస్ చేశాను. సో అట్లానే ఇక్కడ మా కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఒకటిగా మెల్లగా ప్రామిస్ చేసినట్టు అన్నీ నెరవేరుస్తామని చెప్పిన. 3 సంవత్సరాలుగా మా కాలేజీలో విద్యార్థి ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. కానీ ప్రతి ఎన్నికల్లో మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని ఓట్లు చెల్లకుండా పోవడం జరుగుతుంటుంది. చాలా చోట్ల రకరకాల ప్రలోభాలకు గురై సరైన ఓటింగ్ చేయలేకపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఓటు యొక్క విలువ పిల్లలకు విద్యార్థి దశకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎట్లాంటి బయట ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్తో కానీ రకరకాల విద్యార్థి సంఘాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మా స్టూడెంట్స్లో ఒక లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయడం కోసం వీ పీపుల్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ద పాస్ట్ 3 years. అండ్ దిస్ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఎ బ్యాలెట్ పేపర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎలక్షన్స్. సో ఎలాంటి పేపర్ ఖర్చు లేకుండా కూడా ఎలక్షన్స్ ద్వారా వెళ్ళి పిల్లలకు ఈవీఎం ద్వారా కూడా ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నం ఇదంతా కూడా. గత సంవత్సరం కూడా సార్ మా గెస్ట్గా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. వి థ్యాంక్ కృష్ణ సార్, సిఏ సార్ ఫర్ విజిటింగ్ అవర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్స్ ఫస్ట్ అన్నిటిని క్లియర్ చేయాలి. క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్ మేము కూడా సార్తో కలిసి మేము కూడా చేయాలని ఫాస్ట్ ప్రాబ్లమ్స్ అయితే కూడా చూసుకొని సాల్వ్ చేస్తాం.
కాలేజ్లో కాకుండా బయట కూడా బస్ స్టాండ్స్ కొంచెం ఇష్యూస్ అయ్యాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది మరి కాలేజీలో ప్రాబ్లమ్స్ అని మీరే సాఫ్ట్వేర్ చేస్తూ పెద్ద విషయం కాదు. జస్ట్ మీ పార్ట్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి నన్ను ముందు ఆహ్వానించినందుకు కాలేజీ ప్రిన్సిపల్ గారికి మరియు స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా అంటే వీళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే వాళ్ళ సొసైటీలో జరిగే విషయాన్ని మనం ఎంతసేపు థియరిటికల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రాక్టికల్గా టీచ్ చేయాలనే ఉద్దేశంతో పాటు వాళ్ళ కాలేజీలో ఎలాగో ఎలక్షన్స్ నిర్వహించాలి కాబట్టి ఆ ప్రాసెస్ని బయట ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ ప్రాసెస్ వీళ్ళకి అర్థమయ్యేలాగా అంటే రియలిస్టిక్ వరల్డ్లో రేపు లైఫ్ స్కిల్స్ని తీసుకొని వాళ్ళు లైఫ్లోకి వెళ్ళి రేపు ఈవీఎం దగ్గరికి పోతే ఏం చేయాలి, లేకపోతే ఓటు పాస్ చేసేటప్పుడు ఏం చేయాలి, నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, అప్పటికప్పుడు ఎలా ఓటింగ్ చేయాలి, ఓట్ ఫెయిల్యూర్ కాకుండా ప్లస్ వాళ్ళ సమర్థంగా వాళ్ళ ఓటు నిర్వహించడం గురించి కాలేజ్ నుంచే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఈవీఎం ద్వారా కండక్ట్ చేశారు. ఈసారి టెక్నాలజీ మారింది, ఈవీఎంస్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని కూడా వీళ్ళు పిల్లలకి అవగాహన కల్పించడం అనేది చాలా బాగుంది. వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు ఫ్యూచర్లో కూడా. వాళ్ళకు పోటీ చేయాలనే తత్వం కానీ లేకపోతే ఓట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కానీ అన్నీ కూడా పెంపొందించడం అనేది చాలా మంచి ఉద్దేశం. దీన్ని మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరపాలని కూడా మేము కోరుకుంటున్నాం పోలీస్ శాఖ తరఫున. నమస్తే. థ్యాంక్ యూ. దివంగత నేత మాగంటి గోపీనాథ్ ను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీతమ్మపై కాంగ్రెస్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక ఆడబిడ్డ తన భర్తను తలుచుకుని కంటతడి పెడితే దానిని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని మాగంటి సునీతమ్మకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎంత దిగజారిందో చూపిస్తుందని రవి గౌడ్ అన్నారు. మాగంటి గోపీనాథ్ ఆశయాల సాధన కోసం ప్రజల మధ్యకు వచ్చిన సునీతమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అత్యంత దారుణమని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టె శ్రీనివాస్, ఎస్కే అప్రోచ్, కోడం వెంకటేశం, సిరిమల్లె, హరీష్, సంపత్, నరేష్, రాము పాల్గొన్నారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మాగంటి సునీతమ్మ గారు బహిరంగ ఒక సభలో ఇంతమంది నా కుటుంబం అని చెప్పుకుంటూ వాళ్ళ భర్త అయిన మాగంటి గోపీనాథ్ గారిని తలుచుకొని కన్నీళ్లు పెట్టడం జరిగింది. దాన్ని ఈ కాంగ్రెస్ మంత్రులు హేళన చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా భర్త చనిపోయి దాదాపు 6 నెలలు కాలేదు. ఖచ్చితంగా ఎప్పుడూ గుర్తుకు వస్తే మన సాంప్రదాయం ప్రకారం భర్త గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఈ మంత్రులు కానీ హేళన చేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ఆ మంత్రులు మాట్లాడేటప్పుడు మేయర్ మరియు కార్పొరేటర్ అయిన ఇద్దరు ఆడపడుచులు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు అడ్డు చెప్పకపోవడం చాలా బాధాకరం. నిజంగా అక్కడ మాగంటి సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చడానికి అక్కడ వేలాది మంది ఒక కుటుంబ సభ్యులుగా ఆమెకు మద్దతుగా వచ్చినందుకు ఆమె అలా భర్త నాకు ఇంత ఒక పెద్ద కుటుంబం ఇచ్చిందని సందర్భంగా అక్కడ ఆయనను తలుసుకొని మాగంటి గోపీనాథ్ అయిన భర్తను తలుసుకొని కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా మన ఆడపడుచులు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భర్త చనిపోయినప్పుడు కానీ వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు
కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. తండ్రి చనిపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఆమె కుటుంబ సభ్యులు 2 కూతుర్లు కొడుకుతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటే వీళ్లకు ఏమైందని సందర్భంగా తినడం జరుగుతుంది. ఈ మంత్రులు ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు 2 కాంగ్రెస్ మంత్రులు, పొన్నం ప్రభాకర్ గారు, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులే జర్నలిస్టులని తంగలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి యనగందుల శ్రీనివాసులు అన్నారు. నూతనంగా ఏర్పడిన పాలక వర్గాన్ని ఈరోజు క్లబ్ సభ్యులు శాలువతో సత్కరించి అభినందించారు. సమాజంలో 4th ఎస్టేట్ గా భావించే జర్నలిస్టుల సేవలు మరవలేనివని ఆంజనేయులు అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కంకణాల రాజేష్, కోశాధికారి మిడితోటి ప్రశాంత్, సహాయ కార్యదర్శి కోడూరి సంతోష్, సాంస్కృతిక కార్యదర్శి సిద్ధోజు ప్రశాంత్, కార్యనిర్వాహక కార్యదర్శి గూడూరి రమేష్, గౌరవ సలహాదారులు బర్ల బాలు, రంగు శ్యామ్, సిరిపాక ప్రణయ్, గోనేపల్లి పరశురాములు, క్లబ్ సభ్యులు మెతుకు శ్రీనివాస్, నాగుల క్రాంతి, బూనాల ప్రశాంత్, ఆకుల శ్రీనివాస్, బర్ల యశ్పాల్, ఆకుల శ్రీనివాస్, దాసరి పరశురాములు, యేసురాజు పాల్గొన్నారు. తంగలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నన్ను 2వసారి నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. క్లబ్బు అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేస్తానని తెలియజేస్తున్నా. జర్నలిస్టుల సమస్యలు ఏమున్నా నా వంతు సహకారం ఉంటుంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నా. మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. తంగలపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. క్లబ్బు యొక్క అభివృద్ధికి జర్నలిస్టుల సహకారంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పలు రాజకీయ నాయకులకు, అధికారులకు అందరికీ తంగలపల్లి ప్రెస్ క్లబ్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ నూతన పాలకవర్గం 2025-2026 సంవత్సరం పాటు ఉంటుంది. మండలంలోని ప్రతి ఒక్కరూ సహకరించగలరని మనవి. అందులోనూ జర్నలిస్టుల సమస్యలపై నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కృషి చేస్తుందని చెబుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కార్యకర్తల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతోందని వెల్లడించిన ఇన్ఛార్జ్ మానే శ్రీనివాస్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం. రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాక్ ఎన్నికలు ఓటు విలువ తెలిపేందుకేనని వెల్లడించిన ఉపాధ్యాయులు. మాగంటి సునీతమ్మపై కాంగ్రెస్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన టీఆర్ఎస్ నేతలు. తంగలపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక, పాలక వర్గాన్ని సత్కరించిన క్లబ్ సభ్యులు. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.